వంశీ కేసులో కీలకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే తనకి బెయిల్ కావాలంటే ఒక పక్కనేమో జగన్ వెళ్ళి పరామర్శ, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో పక్కన వీళ్ళు వాదించింది ఏంటంటే నిన్న బెయిల్ కోసం అని చెప్పేసి వంశీమోహన్ అరెస్ట్ ముందస్తు వ్యూహమే, ఆయన అరెస్ట్ చేయాలని జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీ మీద ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మీద విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన ఉద్దేశపూర్వకంగా కేసులు ఇరికించేందుకు పట్టిన కుట్ర. వీటన్నిటిని పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి అంటూ వంశీ తరపు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. 2 ఏళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఘటన మీద సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్ మరికొందరి మీద పోలీసులు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుని నెల 10వ తేదీ న్యాయమూర్తి ఎదుటి వాపసు తీసుకున్నాడు. అతను వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటే అతని సోదరుడు కిరణ్ ఈ నెల 12 పడమల పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన కిరణ్ను బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్ని విచారించకుండానే అదే రోజు హడావిడిగా కిడ్నాప్, ఎక్స్టార్షన్, SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులుగా జరిగింది. అదే రోజు 12వ తేదీ రాత్రి విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రి అంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామున బెడ్రూమ్లో ఉన్న ఆయన అదుపులో తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కి తెచ్చారు. అక్కడ నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే. పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్ధన్తో పోలీసులు బలవంతంగా 2nd ACMM కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్టు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్ బెదిరించేందుకు వంశీ అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో టెయిల్ బోన్ గాయంతో బాధపడుతున్నాడు. కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. నేల మీద కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకి టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్లో అసిస్టెంట్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరోవైపు విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని 10 రోజులు కస్టడీ అడిగారు. అది ఎందుకంటే ఈ కస్టడీ అడిగితే అది బెయిల్ ఇవ్వరు కాబట్టి అదొక ఆస్పెక్ట్. ఇంకోవైపున రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసర్నేని వెంకట పాండురంగారావు మీద గత ఏడాది జరిగిన దాడికి సంబంధించిన నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందనేందువల్ల ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వల్లభనేని వంశీ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండురంగారావు మీద దాడి ఘటనతో తనకు ఎట్లాంటి సంబంధం లేదని, అయినా రాజకీయ కారణాలతో తన నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని వంశీ పేర్కొన్నారు. పాండురంగారావు మీద గత ఏడాది జనవరిలో దాడి జరిగిందని, ఆ కేసులో నిందితులందరూ బెయిల్పై బయటకు వచ్చారని చెప్పారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారని. రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఇటీవల పాండురంగారావు మరోసారి పోలీసుల్ని ఆశ్రయించారని, దాడి కేసులో తదుపరి దర్యాప్తు కోరారని పేర్కొన్నారు. ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా ఇప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు.